భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 37 శ్లోక. కస్మాచ్చ తేన నమరన్మహాత్మన్ గిరీయసే బ్రాహ్మణోప్యాదికర్తే అనంతదేవే స జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఏదైతే ఇంతకు ముందు శ్లోకాలు అంటే స్థానము అని చెప్పి సిద్ధ సముదాయాలందరూ కూడా నీకే నమస్కరిస్తున్నారు, అలా నమస్కరించడం అన్నది సరైనది అని చెప్పాడు. అయితే ఇక్కడ మాటి మాటికి నమస్కరిస్తున్నారన్న దానికి ఎందుకు నమస్కరిస్తున్నారన్నది కూడా తన భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కస్మాచ్చతే, కస్మాత్ అంటే వాళ్ళు అసలు ఎందుకు నీకు నమస్కరిస్తున్నారు? ఏదైతే విరాట రూపం కనిపిస్తుందో ఆ విరాట రూపంలో ఇంతమంది భక్షించేస్తున్నట్టుగా, అగ్నికి ఆహుతైపోయినట్టుగా ఇవన్నీ కనిపించాయి. ఇప్పుడు మళ్ళీ ఏం కనిపిస్తున్నాయి? సిద్ధ గణములందరూ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మకి నమస్కరిస్తున్నారు. ఆ విశ్వరూపంలో ఇవి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ముందు భయాన్ని కలిగించేలాగా ఇప్పుడు భయం ఉంది, కాకపోతే ఇప్పుడు చూసేది ఏం చూస్తున్నాడు? సిద్ధగణములే పరమాత్మకు నమస్కరిస్తున్నారు. అందుకే వాళ్ళ ఆ నమస్కారానికి కూడా నీకెందుకు నమస్కరిస్తున్నారు అంటే కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్, అంటే మహాత్మా అంటే ఏదైతే పరమాత్మత్వాన్ని తెలుసుకున్నాడో అన్నిటికీ మూలం. ఇంతకుముందు చెప్పటం కూడా గోప్యమైనది, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అటువంటిది నీకు చెప్తాను అన్నాడు. అవన్నీ బోధిస్తూ వస్తున్న క్రమంలో ఆ విరాట రూపాన్ని కూడా చూసిన తర్వాత భయానికి, ఆశ్చర్యానికి, బాధకి అన్నిటికీ లోబడిన తర్వాత తన కర్తవ్యాన్ని తను తెలుసుకున్నాడు. కాస్త స్థిమితం కలిగింది. ఆ పరమాత్మను మళ్ళీ అంటే ఇప్పుడు అన్నిటికైనా విలువైనది, దాన్ని పట్టుకుంటే ఇంకేది అక్కర్లేదు, అటువంటిది తెలిసినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి, అది తప్పితే ఇంకా ఏంటి దిక్కు అన్న భావంతో వీళ్ళు కూడా అందుకే నీకు నమస్కరిస్తున్నారు. మహాత్మ అన్నిటికీ మూలమైన వాడివి. అందుకే గరీయసే, గరీయసే అంటే ఇక్కడ ఎవరెవరు? సిద్ధ గణములు అని చెప్పారు. గరీయసే అంటే ఇక్కడ మళ్ళీ సృష్టికి మూలమైన ఆ సృష్టిని ఎవరు సృష్టిస్తున్నారు? బ్రహ్మ సృష్టిస్తున్నారు. అందుకే సిద్ధగణముల్లో కూడా అన్నిటిలోకి శ్రేష్ఠుడైన సృష్టికే మూలమైన, అందుకే గరీయసే బ్రాహ్మణో ఆదికర్తే, ఆ బ్రహ్మే, నువ్వు బ్రహ్మను మించిన వాడివి. మూలకర్తవి, ఆది అంటే మూలం, సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా అన్ని సృష్టించింది నువ్వే. అందుకే ఆ బ్రహ్మ కూడా నీకే నమస్కరిస్తున్నాడు. అది సమంజసమే కదా. ముందు ఉన్నవాడివి, అన్నిటికీ కారణమైన వాడివి, మూలమైన వాడివి నువ్వు, ఆధారం నువ్వు. అందుకే ఆ బ్రహ్మ కూడా నీకే నమస్కరిస్తాడు, అది సరైనదే కదా. అనంత దేవేశ, అనంతంగా ఉన్నవాడివి, పైగా దేవతలకే ఈశ్వరుడివి, దేవతలు కూడా ఆరాధించేది నిన్నే. జగన్నివాస, ఈ జగత్తు నిన్నే ఆశ్రయించి ఉన్నది, జగత్తంతా ఉన్నది నువ్వే. ఆ జగత్తులో నివాసం కల్పించింది నువ్వు, నివసిస్తుంది నువ్వు, నీ కారణంగా ఇవి వచ్చాయి, వాటికి మళ్ళీ ఆధారమై ఉన్నావు అన్న భావన. త్వమక్షరం అంటే క్షయం లేనివాడివి. ఎలా అయితే మనం మార్పులు చేర్పులతో ఉంటాం, ప్రకృతిలో ఉన్నది ఏదైనా సరే కాలాంతరంలో మార్పులు చెందుతూ ఉంటుంది, మళ్ళీ సమయం వచ్చినప్పుడు అది మళ్ళీ లయం అయిపోతూ ఉంటుంది. కానీ పరమాత్మ క్షయం లేనివాడు, మార్పులు లేనివాడు, ఎప్పుడూ ఒకేలాగా ఉన్నవాడు. సత్ అసత్, సత్ అసత్ అంటే ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా వ్యక్తమైనవన్నిటికీ కారణమైన వాడు, వ్యక్తం కాకముందు కూడా అవ్యక్తంగా ఉన్నవాడు పరమాత్మే. పైగా వ్యక్తమైన వాటికి పరిమితి కాదు పరమాత్మ. మళ్ళీ ఈ వ్యక్తమైనవన్నీ కూడా మళ్ళీ ఆ అవ్యక్తంలోనే కలిసిపోతున్నాయి, అదే పరమ సత్యము. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భావించటం కాకుండా ప్రతిదానికి కూడా మూలమైన వాడు పరమాత్మ. దీని రాకకి పరమాత్మ, అది ఉనికికి పరమాత్మ, దానికి ఆధారం పరమాత్మ, మళ్ళీ అది అందులో లయమైపోవటానికి కారణం పరమాత్మ. ఇవన్నీ మళ్ళీ అశాశ్వతమే.
ప్రకటింపబడుతున్నాయి కానీ నిమిత్తమైన కాలానికి, ఆ కాలం అవ్వంగానే మళ్ళీ అందులోనే లయమైపోతూ ఉంటాయి. అందుకే సత్ అసత్ వ్యక్తమైనవన్నీ కూడా అవ్యక్తంలోంచి వచ్చినవే. ఆ అవ్యక్తంగా ఎప్పుడూ ఉన్నది నువ్వే. అందుకే తత్పరం యత్, అన్నిటికీ పరంగా సర్వవ్యాపి అంటాం. పరమాత్మ అంటే సర్వుల్లోనూ ఉన్నాడు, దానికి అతీతంగా ఉన్నాడు, అంతా ఉన్నాడు. అంతా ఉన్నాడు కానీ మళ్ళీ పరమాత్మ అంటే అన్నిటికీ పరంగా ఉన్నవాడు. అందుకే ఇప్పుడు ఆత్మరూపంలో మనలో ఆత్మ ఉన్నప్పటికీ కూడా ఆ చైతన్యానికి కారణం, నేను ఇంకా జీవించడానికి కారణం, నా కాళ్ళు చేతులు పనిచేయడానికి కారణం, నేను మాట్లాడటానికి, చూడటానికి, వినటానికి కారణం ఆ చైతన్యమే. కానీ నేను చేసే ఏ కర్మకి సంబంధం లేకుండా ఎలా అయితే ఉంటున్నాడో సాక్షిభూతుడుగా ఉన్నాడంతే. అలాగే సర్వవ్యాపి అయిన పరమాత్మ సర్వుల్లోనూ ఆత్మరూపంలో ఉన్నప్పటికీ కూడా చరాచర జీవరాశులకి అన్నిటికీ మూలమైనప్పటికీ కూడా అన్నీ సాక్షిభూతుడుగా ఉన్నాడు. ఆయన అన్నిటికీ ఆధారం, పైగా ఆయనకి దేంతోనూ సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఉంటాడు. అందుకే పరం, అతీతంగా ఉన్నాడు. అటువంటి నీకు కాకపోతే ఇంకెవరికి నమస్కరిస్తారు? సిద్ధగణములు జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు ఆ తత్వం తెలుసుకున్నారు కాబట్టి నిన్ను పొందటానికి వాళ్ళు ఇంకా ఇంకా ఆ నమస్కారాలు సంస్కారంతో, జ్ఞానంతో చేస్తున్నారు. అజ్ఞానంతో మనకి కోరికల కోసం దేవుణ్ణి ఆరాధించేస్తూ ఉంటాం, కోరిక కోసం. ఆ కోరిక తీరంగానే మళ్ళీ బాధ వచ్చేదాకా పరమాత్మ గుర్తురాడు. బాధ వచ్చినప్పుడు గుర్తొస్తాడు, పైగా ఎలా గుర్తొస్తాడు? నాకే ఎందుకు ఈ కష్టం ఇచ్చామని అడుగుతాం. నీకు ఇచ్చినన్నిటికీ నువ్వు లెక్కేసుకుంటున్నావా? ఆ లెక్కేసుకుని నువ్వు నిజంగా ఉంటే నీకు ఎంత కృతజ్ఞత చెప్పుకుంటే, ఎందుకంటే చాలామంది పుడుతున్నారు, చాలామంది పోతున్నారు, కానీ నేను ఇంకా జీవించి ఉన్నాను, నాకన్నీ ఆ సమయానికి దక్కుతున్నాయి, నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, నా శరీరంలో ప్రతి అవయవం పని చేస్తుంది, కళ్ళు చూస్తున్నాయి, నా బుర్ర పని చేస్తుంది, చేయటానికి ఈ శరీరం సహకరిస్తుంది. ఇవన్నీ మూలం. అందుకే అనంతంగా ఉన్నవాడు, పైగా దీనికి కాదు, దీనికి దానికని కాదు, ప్రతి దానికి మూలమైన వాడు, అంతర్లీనంగా అన్నిటిలో ఎప్పుడూ ఉంటున్నవాడు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, కస్మాచ్చ తేన నమరన్మహాత్మన్ గిరీయసే బ్రాహ్మణోప్యాదికర్తే అనంత దేవే స జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నువ్వు సర్వశ్రేష్ఠుడివి, సృష్టికి కర్తవి. అందుకే సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలానివి నువ్వు, ఆ మూల కారణం నువ్వు. అందుకే ఆ సిద్ధులందరూ కూడా నీకే నమస్కరిస్తున్నారు. నీకు కాకపోతే ఇంకెవరికి? అన్నిటికీ మూలం నువ్వు, అందుకు నీకే నమస్కరిస్తున్నారు. అనంత అంతా ఉన్నవాడివి, దేవతలకి ఈశ్వరుడి, జగన్నివాస, సత్ అసత్తుల రూపంలో అంటే వ్యక్తంగా అవ్యక్తంగా రెండూ ఉన్నది నువ్వే. అందుకే అన్నిటికన్నా పరంగా ఉన్నావు, అక్షయంగా ఉన్న నువ్వు ఈ సచ్చిదానంద గణ పరబ్రహ్మవు నువ్వే. అంటే ఇంతకు క్రితం కూడా తత్వం తెలిసిందన్నాడు. అయితే ఇక్కడ తెలిసింది తెలిసింది అని చెప్తూ ఇంకా ఇంకా మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు నాకంటే అర్థం కాదు కాబట్టి ఒకటికి 2 సార్లు చెప్పాలి, లేదా 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పాలి, లేకపోతే మనకి బుర్ర అటువైపుగా వెళ్ళదు. కానీ పరమాత్మకి ఇలా చెప్పటానికి అర్థం ఏంటి అంటే, ఇక్కడ బ్రహ్మకే మూలమైన వాడివి, నువ్వు ఆది కర్తవి. ఈ పదములు నమస్కారాలు అన్నది ఎందుకు ఇంతలా చెప్తున్నాడంటే, అందరూ ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ మళ్ళీ అందరూ నీకే నమస్కరిస్తున్నారంటే కృష్ణుడికి నమస్కరిస్తున్నారు, అందుకని మనం ఇంకా ఎవరిని ఆరాధించకుండా కృష్ణుడికి నమస్కరించాలన్న భావనలో తీసుకోవటం కాదు. నామానికి రూపానికి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ, అన్నిటికీ సాక్షిభూతంగా ఎప్పుడూ ఉంటున్నవాడే పరమాత్మ. ఈ కృష్ణ అవతారం తీసుకోకముందు లేడా పరమాత్మ? అవతారంలో ప్రకటింపబడిన తర్వాత ఎప్పటికీ అలానే ఉండిపోయాడా పరమాత్మ? లేదే, దానికి ముందు కూడా ఉన్నాడు, దానికి ముందు కూడా సృష్టి జరిగింది, దానికి ముందు కూడా బోల్డ్ బోల్డ్ చేస్తూనే ఉన్నాడు కదా. ఇక్కడ ఉన్నంత మాత్రాన అక్కడ ఆ క్రతువులు ఆగిపోయినాయా? లేదే. అంటే ఇక్కడ పరమాత్మ ఇంతకు ముందు అధ్యాయంలో ఎలా అయితే సులభతరంగా చెప్పారు, ఏ దేవతనన్నా ఆరాధించు, ఏ ఆచారాన్నన్నా ఆచరించు, ఇవన్నీ ఎవరికి చెందుతున్నాయంటే పరమాత్మకే చెందుతున్నాయి. ఎందుకంటే తానే అంతటా ఉన్నది. అందుకే నువ్వు దేన్నన్నా ఏ రూపానన్నా ఆరాధించు, ఏ నామానన్నా ఉచ్చరించి ఎక్కడా తప్పు లేదు. కానీ భావనలో భేదం రాకూడదు. ఇది ఎక్కువ అది తక్కువ అని వచ్చిందంటే నీకు ఆ పరమాత్మ తప్ప అర్థం కాలేదు.
ఎక్కువ తక్కువలు అన్నది నాకుంటాయి, పరమాత్మకి కాదు. అన్నిటికీ పరంగా ఉన్నవాడు, ఎప్పుడూ ఒకేలాగా ఉన్నవాడు, శాశ్వతుడైన వాడు పరమాత్మ ఒక్కడే. ఇక్కడ ఎక్కువ, ఇంకో దగ్గర తక్కువ అన్నట్టుగా ఎక్కడా ఉండడు. 6 నెలల పిల్లవాడు, ఇప్పుడు పుట్టిన వాళ్ళలో కూడా చైతన్యం ఎంత ఉంటుందో, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళలో అయినా, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళలో అయినా, మరణం వచ్చేదాకా కూడా వాళ్ళలో కూడా అంతే చైతన్యం ఉంటుంది. అక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ అన్నది ఎక్కడా ఉండదు. సమపాలనలో సర్వవ్యాపిగా అందరి మీద కూడా ఆ కరుణ అన్నది ఒకే రకంగా, దుష్టుడైనా శిష్యుడైనా అందరి మీద ఒకేలాగా ప్రసరింపచేస్తాడు ఎల్లవేళలా పరమాత్మ. అందుకే సర్వశ్రేష్ఠుడివి, సర్వోత్తముడివి, సమస్త జగత్తు కూడా సృష్టించింది నువ్వే. ఆ సృష్టిలో భాగంగా మొదటగా నువ్వు సృష్టించింది ఆ బ్రహ్మను. అందుకని ఆ బ్రహ్మని కూడా సృజించిన వాడివి. ఈ జగత్తంతా కూడా నీ నుంచి ఉద్భవించింది, మూల కారణం నువ్వు. అందుకే అందరూ పూజించేది నిన్నే, అందరికీ పూజించదగిన వాడివి నువ్వే, పరమ పూజ్యుడివి, పరమ శ్రేష్ఠుడివి. అందుకే అందరూ నీకు నమస్కరిస్తున్నారు. పైగా నమస్కరించడానికి కూడా సరైందే కదా, అది కాక ఇంకేం చేస్తారు? నీది కాంది ఏది? అన్నీ నీవే. అయితే ఇప్పుడు మనదైనది ఏది ఉందంటే మనది ఏది లేదు. ఈ శరీరం పరమాత్మ వల్లే వచ్చింది, అన్నీ పరమాత్మ వల్లే వచ్చినాయి. ఆ కృతజ్ఞత నమస్కారం చెప్పడం తప్పితే మనం చెయ్యగలిగేది ఏదీ లేదు. సిద్ధులన్న వాళ్ళు జ్ఞానం పొంది ఉన్నారు కాబట్టి, అది వాళ్ళకి చక్కగా తెలుసు కాబట్టి వాళ్ళని వాళ్ళే సమర్పించుకుని ఉంటారు. అందుకే సర్వప్రాణులు ఆ పరమాత్మకే వాళ్ళ వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ అర్చించుకున్న అంతకన్నా ఎవరన్నా ఏమిస్తారు? నీ నుంచే ఉద్భవించిన వాళ్ళు, నీలోనే పోషింపబడుతున్నవారు నీలోనే చివరికి లయమైపోతారు. అందుకే సర్వప్రాణులు ఆ వందనీయమైన వాడివి, అర్పించుకునదగిన వాడివి నువ్వు ఒక్కడవే. ఇక్కడ సత్తు అసత్తు అన్నది కూడా, పరమాత్మ అన్నవాడు అనంతంగా ఉన్నవాడు, వ్యక్తం కాకముందు కూడా సృష్టి ఉంది, అవ్యక్తంగా ఉంది, అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ నమస్కారాది క్రియలు అన్నది కూడా జ్ఞానంతో అజ్ఞానం తొలగిపోయిన కారణంగానే సిద్ధులందరూ కూడా అంతరంగికంగా బాహ్యంగా కూడా పరమాత్మ మీదే ఆ రూప గుణ ప్రభావాలకి అవధులు లేవు. అంటే దానికి అంతు లేదు, పరిమితి కానివాడు పరమాత్మ, అపరిమితంగా ఉన్నవాడు. అందరూ ఆరాధించేది ఆయన్నే. అందుకే సర్వదేవతల్లో ఆయనే ఆరాధిస్తున్నారు, సర్వ జగత్తులో ఉన్న ప్రతి జీవి ఆయన్నే ఆరాధిస్తుంది. అందుకని ఏకైక పరమదైవం ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే. జగత్తంతా స్థితమై ఉన్నవాడు, వ్యాపించి ఉన్నవాడు. అందుకే అందరూ నీకే నమస్కరిస్తున్నారు. పైగా అదంతా నమస్కరించటం అన్నది యుక్తమే కదా, అది సరైందే కదా. వ్యక్తం కాకముందు కూడా ఉంది సృష్టి అని ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా, ఇక్కడ ఆత్మే నశించిపోదు, నిత్యమైనది. కానీ ఈ వస్తువులన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా కాలానుగుణంగా ఇవన్నీ కూడా నశించిపోతాయి. శక్తి లేకుండా ఏది జరగదు. సృష్టిలో వ్యక్తమైందంతా కూడా శక్తి, అవ్యక్త రూపంలో ఉన్నది నిగూఢమైన శక్తి. అదే శక్తి ఇక్కడ వ్యక్తమవుతుంది, అది నిగూఢంగా ఉన్నది. అందుకే వ్యక్త అవ్యక్త ఇవి మనకి లలితా సహస్రనామంలో కూడా వస్తాయి. లలితలో అందుకే మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి, ఆ శక్తి గురించి ప్రధానంగా ఇలా చెప్పబడింది. అంటే మూలం, సమస్తానికి మూల కారణం అటువంటి నీకు తప్పితే ఇంకెవరికి నమస్కరిస్తారు? సృష్టి ఆవిర్భావానికి ముందు కూడా ఉన్నది నువ్వే. అటువంటి నీకు ఆ బ్రహ్మ వ్యక్తం కాకముందు ఉన్నావు, అక్కడి నుంచే వ్యక్తమయ్యాడు, ఆ వ్యక్తమైన దాంట్లో కూడా ఆ శక్తి రూపంలో ఉన్నావు కాబట్టి ఆ సృష్టిని చెయ్యగలిగాడు. అందుకే అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. జగత్తంతా కూడా పరమాత్మ తత్వమే, అందులోనే స్థితి అయి ఉన్నది, అందులోనే అలా చెయ్యగలుగుతుంది. అందుకే జ్ఞానాగ్ని చేతనే ఆ భేదభావం తొలగుతుంది. జ్ఞానాగ్ని అన్నది ఎవరిలో అయితే వస్తుందో, సిద్ధుల్లో వచ్చింది కాబట్టే వాళ్ళు నిన్ను నమస్కరిస్తున్నారు. ఆ ఏకత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అది దర్శించుకుని అవ్యక్తంగా ఉన్న నిన్నే సర్వస్వంగా భావించి వాళ్ళు నీకే నమస్కరిస్తున్నారు. అంటే భౌతికమైనది ఆ ప్రాకృతి, అది లేకపోతే మళ్ళీ జీవశక్తి జీవాత్మలకి ఉండదు. ఈ ప్రాకృతిలో ఏదైతే శక్తి ఉందో అది అవ్యక్తంగా ఉంది, అది ఇప్పుడు వ్యక్తం అవుతుంది. ఎలా అయితే బీజం ఉంది, బీజాల్లో అన్నిటిలో అవ్యక్తంగా ఉంది, దానికి మళ్ళీ ఒక ప్రక్రియ చేస్తేనే అప్పుడు అది వ్యక్తం అవుతూ ఉన్నది.
దాన్ని మళ్ళీ నేను మట్టిలో పెట్టాలి, దానికి తగ్గట్టుగా నీళ్లు పోయాలి, దానికి గాలి ఎండ అన్నీ సమపాళ్ళలో దొరికినప్పుడు పైగా నాటిన ప్రతి బీజంలోంచి మొలకొచ్చేస్తుందంటే లేదే, కొన్ని రావు. పైగా కొన్నేమో ఇప్పుడు వారాల్లో వచ్చేస్తే అదే విత్తనం, కొన్ని ఇంక ఇవి రావట్లేదు, నేను పెట్టింది 4 అయితే 2 వచ్చినాయి సర్లే అని ఊరుకుంటాము. ఇవి బాగానే పెరిగిపోతూ ఉంటే ఎప్పుడో కొన్ని నెలల తర్వాత మళ్ళీ అప్పుడు ఆ బీజాల్లోంచి మళ్ళీ అప్పుడు మొలకొస్తుంది. అదే విత్తనం అయినప్పుడు ప్రతిదీ ఒక్కసారే రావాలి కదా. అంటే ప్రతిదీకి మళ్ళీ కర్మ మూలము. ఒకే క్రతువు నలుగురు చేసినా సరే ఫలితాల్లో మార్పు వస్తూ ఉంటుంది. నువ్వు ఏ భావంతో చేశావో, ఎలా చేశావో. అలాగే ఇక్కడ జీవాత్మలన్నిటిలో కూడా ఏ విధానంగా అయితే ప్రభావితం చెయ్యలేవో ఆ రెండిటికి అతీతంగా ఉన్నావు. తెలుసుకునే ప్రయత్నమే నువ్వు చేస్తావు. సర్వులు తెలుసుకోదగిన వాడివి నువ్వు, కానీ అందరికీ నువ్వు తెలుస్తావా అంటే అది కూడా మళ్ళీ ప్రశ్నార్థకమే. అందుకే క్షర అక్షర అంటారు. మనకి అక్షరాలు కూడా అన్న చెప్పింది ఎందుకు? నీకు మంత్రాలు రాకపోయినా సరే అక్షరాలను ఎప్పుడైతే నువ్వు అంత ఇది పరమాత్మ అన్న భావంతో ఉచ్చరించినా సరే నీకు వృద్ధి వస్తుంది. ఎందుకు? నీ భావన అది కాబట్టి. నాకు ఆ భావన లేనప్పుడు ఎంత శ్రేష్టమైన మంత్రాన్ని పట్టుకుని నేను జపం చేసినా ఏది చేసినా నాకు ఫలితం ఉండదు. ఎందుకంటే దాని మీద ఇది పరమాత్మ, ప్రతి ఒక్క స్వరం పరమాత్మ, శబ్ద తరంగాల రూపంలో వ్యక్తమవుతున్నది పరమాత్మ. ఆ పరమాత్మని నేను ఈ విధంగా తప్పితే ఇంకా నేనేమి చెయ్యగలనన్న భావనతో, భక్తి తత్పరత్వంతో నువ్వు ఏదైతే చేస్తావో మననం చేసిన, అందుకే శ్రవణం చేసినా అదే ఫలితం అన్నారు. ఆ శ్రవణం ఎలా చేస్తున్నావు? త్రికరణ శుద్ధిగా చేస్తున్నావు. ప్రతి జీవశక్తి అన్నదానికి ఏదైతే వస్తుందో వ్యక్తమవుతుందో దానికి మూలము అవ్యక్తంగా ఉన్న ఆ పరమాత్మ. అందుకే అతీతంగా ఉన్నావు. అందుకే ఇక్కడ ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నాడు, సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో నువ్వే. ఎందుకంటే ఆ లయకర్త రూపంలో చూసి అందరినీ భక్షించేస్తుంటే భయం వేసింది. ఇప్పుడు అవి పక్కన పెట్టి సృష్టికర్తవి నువ్వు, ఇది నువ్వే, అది నువ్వే. అండపిండ బ్రహ్మాండాలకి ప్రతిదానికి ప్రథముడివి నువ్వు, ముందున్నది నువ్వు, సమస్త ప్రాణులకి మూలం నువ్వు. నీ నుంచి వచ్చిన బ్రహ్మ మళ్ళీ తదిమా దానికి కారణమైనట్టుగా చేసింది కూడా నువ్వు. అందుకని అందరూ నీ సంతతి. ఇంతకుముందు ఏం చెప్పాడు? పితరులు అని చెప్తే నేనే పితృణ్ణి అని చెప్పాడు. ఎందుకు? నా నుంచే అన్నీ వచ్చాయి. తాతగారికి తాతగారు ఉన్నారు, ఆ తాతగారికి తాతగారు ఉన్నారు, అలా 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 వెళ్ళిపోతే అందరూ వెళ్ళింది ఎక్కడికి? పరమాత్మ దగ్గరికే వెళ్ళాము. అందుకే నీ స్వరూపమే ఈ అందరూ. ఎలా అయితే విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి ఆ కమల నుంచి ఉద్భవించిన వాడు బ్రహ్మ, ఈ జగత్తుకి పితామహుడు అంటాం. ఆ పితామహుడికి కారణమైన వాడివి నువ్వు. అటువంటి నీకు నమస్కరించటం అన్నది ఉచితం కదా. ఆ సంస్కారాదులు అంటే జ్ఞాని ఎప్పుడవుతావు? అజ్ఞానాన్ని తొలగించినప్పుడు. సంస్కారం బట్టి నమస్కారం అన్నది నువ్వు చేసేది త్రికరణ శుద్ధిగా వస్తుంది. ఈ వస్తు సముదాయాల మీద కాకుండా, నశించిపోయే వాటి మీద కాకుండా, రహితమైన ఆ పరమాత్మ యందు ధ్యాస పెట్టగలిగిన వాడు ఆ పరమాత్మ సన్నిధికి చేరుకుంటాడు, ఆ పరమ పదానికి చేరుకుంటాడు. అందుకే సిద్ధ గణములు ఒక్క సముదాయము ఆయన్ని ఆ విధానంగా భావించి వాళ్ళు నమస్కరిస్తున్నారు. సిద్ధ సముదాయాలు, జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు. ఇక్కడ జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన పరమాత్మ గురించి పూర్ణంగా తెలిసిందంటానికి కూడా వీలు లేదు. ఎందుకు? అంతకుముందు శ్లోకాల్లో మళ్ళీ దాన్ని కూడా స్పష్టంగా చేశాడు. సప్త ఋషులు కానీ ఆ దేవతలు కానీ నా ఆది అన్నది ఎవరికీ తెలియదు. సృష్టిలో భాగమైన ప్రతి ఒక్కళ్ళు ఆశ్రయించి ఉన్నది పరమాత్మే. కాకపోతే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎంత ఉన్నదన్నది దాన్ని పూర్ణంగా తెలుసుకున్నవాడు పరమాత్మ తప్పితే ఇంకెవరూ లేరు. ఆ పరమాత్మ పరాశక్తి కూడికతో ఉన్నాడు. అందుకని తనకు తిని సాక్షి, తినకు తను సాక్షి. సాక్షిభూతులు అంటే వాళ్ళిద్దరే. అటువంటి నీకు కాకపోతే ఇంకెవరికి నమస్కరిస్తారు? నీకే కదా నమస్కరించాలి. శ్రీకృష్ణుడు అన్నిటికీ మూలం. ఇక్కడ కృష్ణుడు అన్నానని మళ్ళీ ఇంకా విష్ణు లేదా శివ ఇవి వేరు అన్న భావంలో రాకూడదు. పరమాత్మ నీలో ఉన్న వికారాన్ని అణిచేవాడు, నీకు మళ్ళీ జ్ఞానాన్ని చిగురింపచేసేలాగా అనుగ్రహాన్ని కురిపించేవాడు. ఆ మలినాలు తొలగిపోవాలన్నా సరే, నేను మళ్ళీ అటువైపుగా వెళ్లకుండా ఉండాలన్నా సరే త్రికరణ శుద్ధిగా నేను ఆయన్ని అంతలా పట్టుకోవాలి. పట్టుకోవాలంటే గుడికి వెళ్ళిపోయి ఆ విగ్రహాన్ని పట్టు కూర్చోమని కాదు అర్థము. మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో కూడా ప్రతిదీ కూడా ఆచి తూచి చేయాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. ప్రతిదానికి సమాధానం నేను చెప్పవసరం లేదు.
ఆ పరమాత్మ నా క్షేమం కోసమే ఈ సందర్భాన్ని ఇచ్చి ఉంటాడు. దాన్ని తొలగే మార్గాన్ని కూడా ఇస్తాడు. కానీ నేను ధర్మాన్ని విడవకుండా దాన్ని పట్టుకోవాలి. నిష్కామ భావంతో ప్రతిదీ సమర్పణ భావంతో ఉండగలగటమే నేను చేయవలసింది. నా కర్తవ్యాన్ని నుంచి నేను ఎప్పుడు వైదొలగకూడదు. దీంతో భగవద్గీత 11 చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 37 శ్లోక సంపూర్ణం.